సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. నిన్న 11 గంటలకు మొదలైన మంటలు ఇంకా కూడా అదుపులోకి రావట్లేదు. ఫైర్ ఫైటర్స్ విపరీతంగా శ్రమిస్తూ ఉన్నారు. భవనం కూలిపోయే అవకాశం ఉందంటున్నారు అధికారులు. భవనం దగ్గరికి ఎవరిని అనుమతించట్లేదు. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు చెమటోడుస్తున్నారు ఫైర్ ఫైటర్స్. నిన్న మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతం నుంచి కూడా మంటలు మొదలయ్యి ఇప్పటికీ కూడా ఆ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటలను డెక్కన్ మాల్ సెల్లార్లో మరోసారి మంటలు చెలరేగుతున్నాయి మనం చూడొచ్చు. నిన్న రాత్రి 10 o'clock వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. ఇక్కడ మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా అదుపులోకి వచ్చాయని కూడా చెప్పారు. కానీ చూస్తే అర్ధరాత్రి దాటిన తర్వాత మరొకసారి మంటలు చెలరేగాయి. ప్రస్తుతం సెల్లార్లో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఆ మంటలు ఇంకా ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే లోపల ఉన్నటువంటిదంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అదేవిధంగా రెగ్జిన్ మెటీరియల్ అవడంతో ఎప్పుడైతే వాళ్ళు వాటర్ను స్ప్రే చేస్తున్నారో ఆ క్షణానికి మాత్రమే ఫైర్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత చిన్న ఫైర్ ఉన్నా కూడా వెంటనే మంటలు ఎక్కువ స్థాయిలో వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్కు తోడు కెమికల్ కూడా తోడవడంతో ఎప్పుడైతే వీళ్ళు వాటర్ను స్ప్రే చేసినా లేకపోతే ఫోమ్ను స్ప్రే చేసినా కూడా మంటలు అదుపులోకి వచ్చినట్టుగా అనిపించాయి. అయితే నిన్న రాత్రి 10 గంటలకు కూడా అధికారులు ప్రకటించారు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. స్మోక్ కూడా రేపు తెల్లవారుజాము కల్లా తగ్గిపోతుందని. కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే ఏ విధంగా మంటలు మండుతున్నాయో కూడా మనం చూడొచ్చు. మరి వీటన్నిటిని కూడా చాలా ఈజీగానే క్లియర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం సెల్లార్ వరకే ఉన్నాయి. ఏవైతే అక్కడ పడిపోయి ఉన్నాయో రెగ్జిన్ వర్క్ అంతా కూడా పడిపోయిందో అవి మాత్రమే మండుతూ ఉంటాయి. ఈ మంటలు వ్యాపించేటటువంటి అవకాశం లేదు. ఎక్కడైతే ఇంకా రెగ్జిన్ కాలకుండా ఉన్నటువంటి భాగం ఉందో అవి మాత్రమే మండుతాయని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మరోవైపు పూర్తిగా నిన్న రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడానికి చాలా ఇబ్బందికరం అవడానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద బిల్డింగ్ మాల్లో కనీసం వాళ్ళు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. మొత్తంగా పర్మిషన్స్ లేకుండానే ఉన్నాయి. 2006లో ఇది నేను రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్డింగ్ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఒక్క డెక్కన్ మాలే కాకుండా ఈ ఏరియాలో ఉన్నటువంటి మాల్స్ అన్నిటికీ కూడా ఈరోజు అధికారులు పరిశీలించున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదమే మరొక మాల్కు సంభవిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. మరి ప్రధానంగా మనం ఈ మాల్ను చూసుకుంటే సెల్లార్తో పాటు G+4 నేను నిర్మిస్తాను, అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ తర్వాత వెంటనే తను పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చాడు. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ BRS స్కీమ్ను ప్రవేశపెట్టిందో దాంట్లో రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కేవలం G+4కు పర్మిషన్ ఉన్న అదనంగా 2 ఫ్లోర్లు కూడా వేశాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ 2 ఫ్లోర్లు కూడా అదనంగా నిర్మించినవే. అవి ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా సిద్ధమైపోయింది. మరి వాటినే గోదాములుగా యూజ్ చేసి వాడుకుంటున్నాడు. అంటే తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఒకటి, తను నిర్మించింది ఒకటి. దానిపైన కూడా GHMC అధికారులు ఈరోజు పరిశీలించి యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇంత పెద్ద డెక్కన్ మాల్లో కానీ ఏదైనా మాల్ పెట్టినప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఉన్నప్పుడు కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే నిన్న ప్రాణ నష్టం ఎక్కువ స్థాయిలో ఉండేది. కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటివి కూడా పెట్టాల్సి ఉంటుంది. లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడానికైనా వీలుండాలి. కానీ నిన్న మనం చూసాం రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి వెళ్ళి కూడా రిటర్న్ వచ్చినటువంటి వాళ్ళు ఫైర్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కూడా గాయపడ్డారు. అంటే కనీసం ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా ఈజీగా లోపలికి వెళ్ళేటటువంటి ప్రాంతం లేనట్టుగా మనం చూసాం. మరి ప్రస్తుతం ఈ బిల్డింగ్ షేప్ కూడా పూర్తిగా ఎల్ షేప్లో ఉంది. కేవలం మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటిది. మరి బిల్డింగ్ అంతా ఎల్ షేప్లో వెనక వైపు ఎక్కువగా నిర్మించారు. దాంతో మంటలన్నీ కూడా ఎప్పుడైతే 2nd ఫ్లోర్కి వ్యాపించాయో వాళ్ళు వెళ్ళడానికి వీలు లేకుండా మారిపోయింది. మరి పూర్తిగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ GHMC లోపం మనకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే డెక్కన్ మాల్లో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈరోజు GHMC అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వచ్చి యాక్షన్ తీసుకునే బదులు ముందస్తుగానే దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించి వీళ్ళకు నోటీసులు ఇవ్వడమో కనుక చేసి ఉంటే ఈ ప్రమాదాలు సంభవించకుండా అడ్డుకట్ట వేసేటటువంటి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు తేరుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రవి. సో స్టిల్ ఇంకా భవనం నుంచి పొగ వస్తూనే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు ఇంకా గమనిస్తూనే ఉన్నాం.